టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. దమ్మపేట మండలం ఏజెన్సీ గ్రామాల్లో ప్రభుత్వ భూములు మాయం. ఏజెన్సీలో అనాధికారికంగా తొడ్డిదారుల పాస్ పుస్తకాలు, తరాలు మారే కొద్దీ భూమి విస్తరణలో మార్పులు. దమ్మపేట మండలంలో 114 సర్వే నెంబర్ భూమి మాయం. 100 అడుగులు ఎత్తుపైనే ఉన్న గుట్టలను తవ్వుతున్నా పట్టించుకోని అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు మాయమైపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో కబ్జా రాయిలకు రెవెన్యూ అధికారులు అనాధికారికంగానే పట్టా పాస్ పుస్తకాలను మంజూరు చేయడం, 100 ఎకరాల భూమిని కబ్జాలకు పాల్పడటం, తరాలు మారే కొద్దీ భూముల్లో విస్తరణ మార్పులు రావటం. ముష్టిబండ రెవెన్యూ పరిధిలోని మండలంలో ముష్టిబండ రెవెన్యూ పరిధిలోని 114 సర్వే నెంబర్ పై పూర్తి విస్తరణ 1200 ఎకరాల వరకు ఇటువంటి భూమిని బడాబాబులు ఏజెన్సీలో 1/70 యాక్ట్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ అనాధికారికంగా పట్టాదార పట్టా పుస్తకాలను పొందినట్లు తెలుస్తోంది. 114 సర్వే నెంబర్లో అధికారులు మిగిలిన భూమి ఎక్కడ ఉందో ఎందుకు గుర్తించలేదు తెలియడం లేదని, ఇటువంటి భూమిని కాపాడవలసిన అధికారులు మౌనం వహించడం వెనుక అంతర్గత రహస్యం ఏమిటో తెలియాల్సి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం కబ్జాకోరులపై నిఘా పెట్టి ఏజెన్సీ ప్రాంతాల్లో కబ్జాకోరుల కనుసైగల్లో నుండి భూమిని విముక్తి కలిగించే విధంగా కార్యాచరణ రూపకల్పన చేయాలని దమ్మపేట పట్టణవాసులు కోరుకుంటున్నారు. స్థానిక ఎంఆర్ఓని వివరణ కోసం ప్రయత్నించగా అందుబాటులో లేరు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ కారం నాగేంద్రబాబు. దమ్మపేటకి కోతవేటి దూరంలో ఉన్న ముష్టిబండ గ్రామంలో మరి ఆ పరిధిలో ఉన్నటువంటి సుమారు 100-200 అడుగుల ఎత్తులో ఉన్న గుట్టల్ని వీళ్ళు పిప్పి చేసి దాన్ని మరి వ్యాపార పరంగా మరి పంట పొలంగా మరి మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇది ఏజెన్సీ ప్రాంతం, 170 యాక్ట్ మరి అమల్లో ఉన్నది. మరి ఇంతటి దారుణానికి ఎలా ఒడిగట్టుకున్నారు, దీని వెనక ఉన్న అధికారులు ఎవరు, దీని వెనక ఉన్న రాజకీయ నాయకులు ఎవరు అన్నది బయటకు తీయాలి. ఇంకో పైప్ లైన్లు కూడా వేశారు. రేపో మాపో దీన్ని పంటలు వేసుకునే అవకాశం ఉన్నది. అంటే మరి నిద్రావస్థలో ఉన్నదా మరి అధికార యంత్రాంగం అన్నది. ఇంకో పక్కన ఉన్న సుమారు 200 అడుగుల ఎత్తున్న గుట్ట, ఆ గుట్టను కూడా కింద నుండి గొరుక్కుంటూ పోతున్నారు. మరి అధికారులు మరి ఏం చేస్తున్నారు అన్నది మరి దీన్ని చెదపురుగు లెక్క గుట్టలు తింటూ పోతున్నారు. మరి పర్యావరణ శాఖ మరి ఏం చేస్తుంది అన్నది కూడా తెలవట్లేదు. మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా మరి గుట్టల్ని తినే పిప్పి చేసే హక్కు ఈ అధికారులకు ఎవరిచ్చారు, ఈ రాజకీయ నాయకులు ఉన్నారా దీని వెనక, మరి ఎవరున్నారా అన్నది, మరి వీళ్ళకి అండదండగా మరి ఎవరైనా డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తున్నారా, మరి ఇంత ధైర్యంగా ఈ 100 అడుగుల పైన ఉన్నటువంటి గుట్టని వీళ్ళు పిప్పి చేసి పంట పొలాలుగా మార్చుకునే అవకాశం మరి ఏజెన్సీ ప్రాంతంలో ఎవరిచ్చారు అనేది ఖచ్చితంగా దీన్ని స్పందించి ఐటీడీ PO గారు కూడా వీటి మీద స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నా.